వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. నాంపల్లి అహ్మద్ నగర్లో ఫుట్పాత్పై ఉన్న షాపులను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. పోలీసులను పరిగెత్తించి దాడి చేసిన బీహార్ కార్మికులు. ఏకంగా టికెట్ కౌంటర్లోనే మద్యం తాగిన సిబ్బంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలలో ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, సేవా పక్వాడ్ రామగుండం అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ జెండాలను చేతబూని చౌరస్తా వద్ద మారథాన్ కార్యక్రమం చేపట్టి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంజీవ్తో కలిసి మహేష్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం అనేక సంస్కరణలు చేస్తూ పేదలకు అభయహస్తం అందిస్తున్నారని తెలిపారు. నేటి నుండి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించడం జరిగిందని తెలిపారు. సామాన్యులకు అందుబాటులో ధరలు ఉండేలా చేసిన ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అపర్ణ, మామిడి వీరేశం, మత్స్య విశ్వాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. हर गली में देखो भारत माता, माता माता भारत माता, सबकी माता भारत माता, अपनी माता भारत माता. नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ అయితే మంచి అందరూ వస్తారు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. 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 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సూచనల మేరకు ఏదైతే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా పక్షం అభియాన్ పేరుతో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది. దానిలో భాగంగా ఈరోజు మన గోదావరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి చౌరస్తా వరకు నమో మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, భారతదేశం లోపల ఉన్న అతి పెద్ద సంపద మన యువ సంపద. వేరే దేశాలలో లేని మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే 35 సంవత్సరాల లోపు 70% యువకులు మన దేశంలో ఉన్నారు. కాబట్టి దేశంలో ఉన్న విద్యార్థులను, దేశంలో ఉన్న యువకులను భాగస్వామ్యం చేస్తూ అనేక కార్యక్రమాలను ఈరోజు సేవాపక్షం పేరుతో భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. ఈరోజు మారథాన్ యొక్క ముఖ్య లక్ష్యం డ్రగ్ రహిత సమాజం మరియు నిషారహిత సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి మేము విద్యా
విద్యార్థి యువతకు ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సేవాపక్షంలో భాగంగా అనేక మందిని భాగస్వామ్యం చేసుకొని సమాజంలో ఉన్న విద్యార్థి యువత మేధావులను భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాల్లో కూడా యువకులు ముందుండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తా ఉన్నది. జై భారత్, జై తెలంగాణ. మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడా అంటే సేవా పక్షం పేరుతో 10 కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడాలో భారతదేశం విశ్వగురువుగా అగ్రగామిగా చేయడం కోసమే కృషి చేస్తుందని ఈ సందర్భంగా భారత ప్రజానీకానికి మన యొక్క ప్రాంతానికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో ప్రభుత్వ బాలికల కళాశాలలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అదోని కార్యక్రమంలో గుడిసె కృష్ణమ్మక్క సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మరియు అదోని మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొనడం జరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పరిసరాలు పరిశుభ్రంగా మరియు మన చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకునే మన యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడంలో చాలా కీలకంగా ఉండడం మన బాధ్యత. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ దృష్టిలో క్లీన్ అండ్ ఎవర్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని కాలనీలో వార్డులో ప్రతి ప్రాంతాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుకు రావాలని కోరడమైనది. చాలా బాగా చేస్తున్నారు. కొడుతుంది కదా ఇంకా రజా अभी अंदर भी कराने को नहीं, अंदर भी खाली रोड ఎత్తుతే కదా లేపు సరిగ్గా పట్టావు నువ్వు సరిగ్గా పట్టావు అది ఆదోని పట్టణంలో గల గర్ల్స్ కాలేజీలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మా గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యం టీం ద్వారా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్ననే ఈ కాలేజీలో ఉన్న వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి తెలియడం ద్వారా అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బోర్ చెడిపోవడం వల్ల చాలా ఇబ్బంది, ఎస్పెషల్లీ అమ్మాయిలకు వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి
కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి కమిషనర్ గారితో కూడా మాట్లాడారు. ఆ దాంట్లో భాగంగా ఇక్కడ వెనకాల ఇక్కడ వచ్చి చూస్తే ఎంత దారుణంగా ఉంది అంటే మొత్తం తాగిన బాటిల్స్ కానీ తర్వాత అన్ని రకాలుగా డైపర్స్తో సహా అన్ని రకాలవి ఇక్కడ పడేస్తున్నారు. పడేయడం వలన చాలా స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఆయమ్మలని అడిగిన క్లీన్ పెట్టుకోవచ్చు కదమ్మా అంటే, అమ్మ మేము చేసి మాకే స్కిన్ అలర్జీలు వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాము అన్నారు. అప్పుడు ప్రిన్సిపల్ సార్ ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరితో మాట్లాడితే, అమ్మ ఈ దసరా సెలవులు వచ్చిన వెంటనే మేము గడ్డి మందు వేస్తాము, అట్లీస్ట్ అప్పుడైనా కొద్దిగా ఇదవుతుంది అని. ఇంకా మేమెందుకు ఇది చేయకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము ప్రిన్సిపల్ సార్తో మిగతా వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ నిజంగా నేను ఆదోని పట్టణంలో గల ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఇక్కడ చదివేది మన ఆదోని పట్టణం ఒకటే కాదు, దాదాపు చాలా మండలాల నుంచి అమ్మాయిలు ఇక్కడికి వస్తున్నారు, హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు, బై బస్ ద్వారా కూడా వచ్చి కిచెన్ గార్డెన్ ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా స్టూడెంట్స్ కూడా వస్తామన్నారు, కానీ మేమే వద్దు చదువుకి ఇబ్బంది అవుతుంది. పట్టణంలో గర్ల్స్ కాలేజ్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్న సందర్భంగా హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ నేతృత్వంలో హెచ్ఎంఎస్ శ్రేణులు గోదావరికని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు కవిత సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి శ్రీరాంపూర్కు వెళ్లారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ పిలిపించుకొని అట్టహాసంగా లాభాల వాటాలను తక్కువ చూపి ప్రకటించి కార్మికులను శ్రమను దోచుకున్నారని ఆరోపించారు. సింగరేణి కార్మికుల శ్రమను దోచుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికుల తిరస్కరణకు గురికాక తప్పదని, త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. జై జాగృతి, జై హెచ్ఎంఎస్. సింగరేణి కార్మికుల ఐక్యత, సింగరేణి కార్మికుల ఐక్యత. కవితక్క గారి కొంచెం అన్నా కొంచెం ప్లీజ్ పైకన్నా పోండి, ఎక్కడండి. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. జై జాగృతి, జై హెచ్ఎంఎస్. కవితక్క గారి నాయకత్వం, జై జాగృతి, జై హెచ్ఎంఎస్. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరాంపూర్లో మరి హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది. మరి హెచ్ఎంఎస్ అయినా తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే మనం చూసినాం, ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది. మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిండ్రు, ఈ సంవత్సరం అట్లే చేసిండ్రు. కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సింగరేణి బొగ్గుగని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెలిగేటటువంటి బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు. మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి, మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది. మరి మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, లోకల్గా
క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్లు కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు. అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు. మీరేదో భిక్షమేస్తలేరు మాకు, దానికి కూడా రాజకీయ రంగు పులిమి నిన్న మీరు చేసినటువంటి ప్రకటన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తలేరు. మీరు ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు బొగ్గుగని కార్మికుల కష్టాలను తెలుసుకోండి, వారికి సంబంధించిన అంశాలన్నింటిలో పాజిటివ్గా స్పందించండి, దానికి రాజకీయ రంగును మాత్రం పులమకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. కంబైన్డ్ ఆటోమేటివ్ ట్రాక్టర్ డీలర్ 10ఏళ్ల వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న జాన్ డియర్ ఇండియా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని జాన్ డియర్స్ డీలర్స్ కార్యాలయంలో వార్షికోత్సవ కార్యక్రమంలో సందర్భంగా జీఎస్టీ తక్కువ కావడం, దసరా పండుగ ఆఫర్ రావడం రైతులకు ఆనందాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఒక్కొక్క ట్రాక్టర్పై 40,000 నుంచి ₹1,00,000 వరకు దసరా పండుగ జీఎస్టీ తెచ్చిపెట్టాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యజమానులు నార్లపురం రవీందర్, నార్లపురం రాజేశం, మేనేజర్లు నితీష్, శ్రీనివాస్, భిక్షపతి, అడ్మిన్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. వచ్చి మొట్టమొదట ఇక్కడ స్టార్ట్ చేసి రేపు అనే రోజు గురించి ఆలోచన లేకుండా కర్నూలు జిల్లా మొత్తం మనం వ్యాపించున్నాం. ఇది ఇలాగే కొనసాగాలి. నమస్కారం. కర్నూలు జిల్లా రైతు సోదరులందరికీ ఇవే నా ఆహ్వానం. మేము కర్నూలు జిల్లాలో జాన్ డియర్ ట్రాక్టర్స్ కంబైన్డ్ ఆటోమోటివ్స్ ఆథరైజ్డ్ డీలర్షిప్ కర్నూలు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 బ్రాంచ్లు ఉన్నాయి. ఈరోజు 10వ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ రైతు సోదరులకి అలాగే కర్నూలు జిల్లా వాసులందరికీ కంబైన్డ్ ఆటోమోటివ్స్ జాన్ డియర్ తరపున ఇవే నా కృతజ్ఞతలు. ఈ 10 సంవత్సరాల్లో రైతులకు చేరువలో ఉండి అందరికీ అందుబాటులో ట్రాక్టర్లు, పనిముట్లు అలాగే ఫైనాన్స్ సౌకర్యం కలిగిన అన్ని వసతులు ఉన్న ఏకైక షోరూమ్ కంబైన్డ్ ఆటోమోటివ్స్. సో ఇవాళ 10వ వార్షికోత్సవం సందర్భంగా రైతులకి తగ్గిన జిఎస్టీ ధరకి 7%, 12% నుంచి 5%కి 7% జిఎస్టీ అనేది తగ్గింది. సో రైతులందరూ మంచిగా జిఎస్టీ తగ్గిన పన్నుని వాడుకుంటున్నారు. సో ఎవరైనా ట్రాక్టర్ కావాల్సి ఉంటే రైతు సోదరులందరికీ ఇదే నా ఆహ్వానం. విజయదశమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాలోని ట్రాక్టర్ ఓనర్లందరికీ, అదేవిధంగా జాన్ డియర్ ట్రాక్టర్ ఓనర్లందరికీ కూడా జాన్ డియర్ కంపెనీ తరఫు నుంచి, అదేవిధంగా కంబైన్డ్ ఆటోమోటివ్స్ జాన్ డియర్ ఆథరైజ్డ్ డీలర్ కర్నూలు డిస్టిక్ ఏదైతే కనుక ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి కూడా అందరికీ కూడా విజయదశమి శుభ. వరంగల్ నగరంలోని రాధాకృష్ణ గార్డెన్ చౌరస్తాలో ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు చొల్లెటి కళావతి అధ్యక్షతన జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షులు శారద, చొల్లెటి కళావతి పాల్గొని పేదలు, బలహీన వర్గాల మహిళలకు సాంప్రదాయాలను ప్రతిష్టపరచడం ముఖ్యంగా ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
శారదక్క గారు మరియు అలా కనుక ఈ ప్రోగ్రాం మనం ఎంగిలిపూల బతుకమ్మ నిన్న జరిగింది. ఇట్లా కంటిన్యూటీగా 9 రోజుల పాటు అనేక రూపాలతోటి ఈ బతుకమ్మ సంబరాలని జరుపుకుంటారు. ఈరోజు ప్రధానంగా బతుకమ్మ రావడం అని చెప్పంటే మన సంస్కృతి సాంప్రదాయాల నుంచే పుట్టడం, పల్లె నుంచి పుట్టడం, పేదింటి నుంచి పుట్టడం, అంటే బతుకు అమ్మ అని చెప్పనే అంశం నుంచి ఈరోజు బతుకమ్మ పాటగా మారి ఈరోజు తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా బతుకమ్మ ఆటను మనం సాంప్రదాయ పద్ధతిలో ఆడుకుంటాం. అందరినీ చూసి వారు ఈ ఓకే ఓకే అక్క, తప్పకుండా మీరు చెప్పింది తప్పకుండా దాన్ని మీ అందరికి తెలియజేస్తూ ఏదైనా దసరా మరియు చేసుకుంటామని గడ్డ మీద నిన్న ఎంగిలిపూల ఎందుకంటే వాళ్ళు ఆడుకునేది ఫ్రీగా ఆడుకోవాలి. ఆదివేశ మహాసభ వరంగల్ జిల్లా మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి మేము తెలంగాణ ఆడపడుచులకి ముఖ్యమైనటువంటి పండుగ, ఎప్పుడెప్పుడు వస్తున్నామన్నట్టు ఎదురు చూసేటువంటి పండుగ, ఎంతో ఇష్టమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. పిల్లలందరికీ కూడా వారిని ఉత్తేజపరిచే విధంగా మేము బహుమతులు అందజేయడం జరుగుతుంది. మరి మా యొక్క ఉద్దేశం ఏంటంటే మా సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మా ఆదివేశ మండలంలో ఉన్నటువంటి ఐక్యతను కాపాడుకుని మరి వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చుల్లేటి కళావతి, ఆదివేశ మహిళా విభాగం అధ్యక్షురాలు. కాకినాడ జిల్లా కాకినాడ స్థానిక సరస్వతి గానసభ సూర్య కళామందిర్ నందు ఘనంగా 122వ వార్షిక దసరా సంగీత నృత్య నాటక ఉత్సవాలు సోమవారం సెప్టెంబర్ 22వ తేదీన కుమారి గంగా శశిధరన్ వారి బృందం వయోలిన్ అద్భుతంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చప్పట్లతో మారుమోగింది. సూర్య కళామందిర్ నందు ఒక పండుగ వాతావరణం నెలకొంది. సూర్య కళామందిర్ కమిటీ సభ్యులు అందరూ కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం పెద్దలు ఎందరో గంగా శశిధర్ను దీవించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గంగా శశిధర్ను సన్మానించడం జరిగిందని కమిటీ సభ్యులు తదితరులు పేర్కొన్నారు. ఘనంగా 122వ వార్షిక దసరా సంగీత నృత్య నాటక ఉత్సవాలలో భాగంగా అధిక సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.